వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన రోజుకు ఉధృతం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో జాతీయ రహదారిపై రైతులు కూర్చొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి, ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనబడింది. అయితే రైతులు తమ డిమాండ్ను క్లియర్గా ధర్నా నిరసన రూపం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు కూడా సహకరించాలని ప్రధానంగా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 8 నుంచి 12% మాత్రం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దాన్ని 12 నుండి 20% చేయాలని చెబుతున్న పరిస్థితి. ఇటు CCIతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే కొనుగోలు చేసే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు వెంటనే కొనుగోలు చేయాలి, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడింది. ఇటు 7 నుండి 20 క్వింటాళ్ళ పత్తి కొనుగోలు చేయాలి. అసలు దిగుబడి 20 క్వింటాళ్ళ వరకు వస్తుంది, 25 క్వింటాళ్ళ వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. కానీ ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది మాపై అని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా భారీ వర్షం కారణంగా తడిసి ముద్దైన పత్తిని ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం కట్టించాలని చెబుతున్న పరిస్థితి. ఫసల్ బీమా యోజన పథకం వర్తించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ప్రధానంగా సోయా కావచ్చు, వరి కావచ్చు, వరికి సంబంధించిన కొనుగోలులో ఎక్కడ జాప్యం జరగకుండా వేగవంతం చేయాలని ఇటు రైతులు చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఎవరైతే అడ్డుకుంటున్న ప్రభుత్వాలు ఉన్నాయో వారిని రానున్న రోజుల్లో ఇదే నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా బుద్ధి చెబుతామని చెబుతున్న పరిస్థితికి రైతులది కనబడుతుంది. మరోపక్క ఇటు ప్రైవేటు వ్యాపారస్తులు, పత్తి కొనుగోలు చేసే వ్యాపారస్తులు, ఇటు పత్తి కొనుగోలు చేసే CCI అధికారులు కుమ్మక్కై కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ అంశాన్ని కూడా జిల్లా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వెంటనే దీనిపై స్పందించాలి, స్పందించకపోతే చాలా సీరియస్గా మేము రియాక్ట్ కావాల్సి వస్తుందని ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 3 నుంచి 4 వేల మంది ఈరోజు అఖిలపక్షం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు, ప్రజాప్రతినిధులు ఏకమై నేరుగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, ధర్నా చేసిన పరిస్థితి. ఇక్కడ కూడా 2 గంటల పాటు ఒక్క వాహనాన్ని కూడా కదలనీయకుండా అడ్డుకున్న పరిస్థితి కనబడింది. దీనిపై వెంటనే ప్రభుత్వాలు స్పందించాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సానుకూలంగా రైతుల వైపు ఉండి ఆలోచించాలని రైతులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. పొలంబాట విడిచి రోడ్డు మీదకి ఎక్కారంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వల్లనే అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి పత్తి పంట, సోయా పంటకు నిబంధనలు సడలించి CCI వారు తేమ శాతం 20% పెంచి అదేవిధంగా 12 క్వింటాలు ఎకరాకు పత్తి కొనుగోలు చేయాలని, మరియు సోయాబీన్ కూడా ఎకరాకు 10 క్వింటాలు కొనుగోలు చేసి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మా రైతుల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అకాల వర్షాలకు ఎవరు చేయండి రైతులు తీసుకొచ్చే తేమ మాత్రం కాదు. ఇది వర్షాల కారణంగా తడిసిన ధాన్యము ఎన్ని రోజులు బయట ఆరబెట్టినా కానీ ఆ తేమ శాతం తప్పుతలేదు. కాబట్టి మా రైతుల మీద కనికరం ధరించి కిసాన్ యాప్ను కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పత్తి, సోయాబీన్ అమ్మేటప్పుడు వేలిముద్ర ఇంతకుముందు ఉండేది, దానికి ఇప్పుడు కంపల్సరీ క్యాండిడేట్ అంటారు. క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ ఎక్కడికి వచ్చే పరిస్థితులు ఉండరు. ఇప్పుడు కొందరికి తల్లిదండ్రుల పేర్లన్నీ ఉంటాయి, వాళ్ళు శాతవాక మంచాన పడి ఉంటారు, వాళ్ళు వచ్చి గిన్నెకి వేలిముద్ర పెట్టే పరిస్థితులు కూడా ఉండరు. అప్పుడు మేము ధాన్యం ఎవరికి అమ్ముకోదా, ఏం చేయాలి? దీని గురించి కూడా కొద్దిగా ప్రభుత్వాలు ఆలోచించి మరి అదే కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళు పండించే పంట వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేటట్టు. ఇప్పుడు కౌలు రైతు ఎవరో రైతు కౌలుకిచ్చి వేరే దగ్గర ఉంటారు, వాళ్ళైతే వేరు ఉంటారు, ఇక్కడ తీసుకోవాలంటే ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే కౌలు రైతు ఉన్నారో వాళ్ళ అకౌంటే, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళే తీసుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళ అకౌంట్లకే జమ చేయాలని మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా
రైతులంతా కలిసి పత్తిలో ఏదైతే తేమ శాతాన్ని 8 నుంచి 12% సీలింగ్ విధించారో అలాగే పత్తి పంట కొనుగోలులో 7 క్వింటల కొనుగోలుకు సీలింగ్ విధించారో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిబంధనలు పెడతా ఉన్నారో సిసిఐ, ఆకా, మార్కెట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వారు విధిస్తున్నటువంటి నిబంధనలు రైతుల మీద, రైతు బతుకుల మీద, రైతు పంటల కొనుగోళ్ల మీద గుదిబండగా మారినాయి. కాబట్టే ఈ రోజు అన్ని గ్రామాల రైతులం కలిసి ఇక్కడ నేరడిగొండ మండల కేంద్రంలో గత ఈ సంవత్సరం ఎక్కువ పెద్ద మొత్తంలో వర్షం కురవడం వల్ల దిగుబడి తగ్గిందంటే దానికి తోడు ఇవాళ ప్రభుత్వం ఏదైతే తేమ శాతాన్ని విధించిందో సహజంగా ఆదిలాబాద్ జిల్లాలో మంచు అనేది విపరీతంగా పడతా ఉంది. ఇది భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సహజంగానే ఇక్కడ పత్తి తేమ అనేది 16 నుంచి 20% వస్తా ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము 18 నుంచి 20% తేమను పెంచాలని, అలాగే పత్తి పంటకు 7 క్వింటాల సీలింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని 12 క్వింటాలకు పెంచాలని, అలాగే రైతులు ఎవరైతే భారీ వర్షాల వల్ల నష్టపోయిందో వారందరికీ కూడా ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని, వీటన్నిటి మీద ఇవాళ పార్టీలకు అతీతంగా రైతులమందరం కూడా జెండాలను పక్కకు పెట్టి రైతుల ఐక్యత వర్ధిల్లాలని, పార్టీలు వేరైనా రైతుల సమస్యలన్నీ ఒకటేనని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.